ప్రతిరోజు మనకి ఛాలెంజెస్ ఉంటాయి, ప్రతిరోజు ఏదో ఒక కష్టం ఎదురవుతుంటుంది, ప్రతిరోజు ఏదో ఒక శోధన ఎదురవుతుంటుంది. ఆ రోజు బ్యాటిల్స్ని ఆ రోజే ఫైట్ చేయాలి తప్ప రేపు ఏం జరుగుతుందో మనం ఏం చేయకూడదు చెప్పండి, ఆలోచించకూడదు. హల్లెలూయా. ఈ రోజు నేను ఎలా బ్రతకబోతున్నాను, ఈ రోజు నేను ఎలా జీవించబోతున్నాను, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ టుడే. కానీ రేపటి గురించి మనం ఏం చేయకూడదు చెప్పండి, ఆలోచించకూడదు. రేపటి గురించి ఆలోచించామా ఖచ్చితంగా మనకి ఏం కలుగుతుందంటే కలవరము, బాధ, వేదన కలుగుతుంది. హల్లెలూయా. సో పరిశుద్ధ గ్రంథం చెప్పే మొదటి సొల్యూషన్ ఏంటంటే, నీ మానసిక ఒత్తిడి తొలగిపోవాలంటే రేపటి గురించి ఆలోచించడం మానేసే. హల్లెలూయా. ఆ పక్షులు చూడండి, ఆ పక్షులు వాటి ఆహారం ఎక్కడైనా దాచుకుంటాయా? దాచుకో. లేకపోతే రేపు నేను ఎక్కడ తింటాను, ఏం చేస్తానని ఆలోచిస్తాయా? ఆలోచించవు. ఆ పక్షులకే దేవుడు ఏ నాటికి ఆ నాటి ఆహారము సమృద్ధిగా దయచేస్తున్నాడు. ఆ పక్షుల్నే దేవుడు పోషిస్తున్నాడు. నిన్ను దేవుడు పోషించలేడా? నీ కుటుంబాన్ని పోషించలేడా దేవుడు? నీ కుటుంబాన్ని పట్టించుకోలేడా దేవుడు? అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించరు. అవి కష్టపడవు. అవి ఏమైనా కష్టపడతాయా? అడవి పువ్వులు నాకు నీళ్ళు వేయండి, నీళ్ళు వేయండి అని అడుగుతాయా? కొంతమంది ఇంట్లో చెట్లు పెంచుకుంటారు, వాటికి రోజు నీళ్ళు వేస్తాం, ఎరువు వేస్తాం, సన్లైట్లో ఉంటాయి, అవి ఎదుగుతున్నాయంటే ఒక ఎత్తు. ఈ రోడ్డు మీద ఎన్నో చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు ఎలా ఎదుగుతున్నాయి? ఎవరు వెళ్ళి నీళ్ళు వేస్తున్నారు? మీరు ఎప్పుడైనా వెళ్ళి నీళ్ళు వేసారు రోడ్డు మీద ఉన్న చెట్లకి? మీ ఇంటి పక్కన ఫుట్పాత్ మీద కొన్ని చెట్లు ఉంటాయి, వాటికి ఎప్పుడైనా నీళ్ళు వేసారా? అడవిలో కొన్ని వేల చెట్లు ఉన్నాయి, వాటికి ఎప్పుడైనా నీళ్ళు వేసారా? మరి అవి ఎలా ఎదుగుతున్నాయి? అవి ఎలాగ అలంకరించబడుతున్నాయి? వాటి చెట్టు నిండా పువ్వులు ఎలా వస్తున్నాయి, ఫలాలు ఎలా వస్తున్నాయి? దేవుడే వాటికి ఏం చేస్తున్నాడు అంటే ఆ అందాన్ని దేవుడు కలుగ చేస్తున్నాడు. సో దేవుడు చెప్పే ఒక సొల్యూషన్ ఏంటంటే, అన్యజనులు అంటే వాటి కోసం ఆలోచిస్తారు, కానీ దేవుని పిల్లలు ఏం చేయకూడదు, వాటి గురించి ఆలోచించకూడదు. ఎందుకు రేపటి గురించి మనం ఆలోచించకూడదు అనంటే, మొదట మన దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలంట. అప్పుడు మనకి దేవుడు అన్నిటినీ ఇస్తాడంట. నువ్వు దేని గురించి ఆలోచించక్కర్లేదు. ఒక మూల కూర్చుని ప్రార్థన చేసుకుంటే చాలు, ఒక మూల కూర్చుని వాక్యం చదువుకుంటే చాలు, దేవునితో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉంటే చాలు, మీకు కావాల్సినవన్నీ దేవుడే ఇస్తాడు. హల్లెలూయా. సో ఈ 3 విషయాలు యేసుప్రభు వారు చెప్తూ రేపటి గురించి నువ్వేం చేయకు, చింతించకని చెప్తున్నాడు. హల్లెలూయా.